సో హే గైస్, ఇది మన డే 22 అనమాట. ఇవాళ మనకు వచ్చేసి మోర్టాలిటీ అయితే వీక్ అనేవి ఉంటాయి. అవి ఒక 3 చనిపోయినాయి, ఇంకొక 2 ఏమో నార్మల్ బర్డ్స్ రివర్స్లో పడిపోయినాయి. చూసుకోలేదు మనం, ఎందుకంటే అవి ఒక చోట ఇలా గుంపుగా చేరి ఏదో టైంలో పడుకుంటాయి అన్నమాట. అవి పడుకున్నప్పుడు వేరేవి తన్నేసినప్పుడు రివర్స్లో పడిపోయి ఇంకా లెగవలేవు. కొన్ని బాడీ వెయిట్ ఉన్న ఎక్కువ చిక్స్ అనమాట, అవి పడిపోతాయి. ఇంకా మనం ఏం చేయలేము అలాంటి వాటికి. సో ఇవాళ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కొంతమంది మన ఫ్రెండ్స్ కామెంట్ చేశారు ఇలా పెడతామన్నా మేము ఫామ్ అనేసి. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఫస్ట్ టైం అయితే మనం ఏ బిజినెస్ పెట్టాలనుకుంటే మనం ఏ ప్రాబ్లం వచ్చినా నిలబడేలా ఉండాలి. అది నా లాభం రాని నష్టం రాని మనమైతే అసలు వెనకడుగు అనేది వేయకూడదు. ఇంకా ఎంత ఖర్చు అయినా సరే ఆ బిజినెస్ గురించి తెలుసుకొని కొంచెం, ఒక్కోసారి మనం 10,000 అనుకుంటే అక్కడ వచ్చేసి 15,000 20,000 అయింది. అలాంటి టైంలో మనం అసలు వెనకడుగు అనేది వేయకూడదు. సో నా ఇష్యూ ఏంటంటే, ఇక్కడ నేను ఫామ్ పెడతా అన్నప్పుడు అసలు మా ఫ్యామిలీయే నాకు సపోర్ట్ చేయలేదు. ఆ ఫ్యామిలీ ఫస్ట్ అయితే అసలు నాకు సపోర్ట్ చేయలేదు. ఏం పెడతాడులే కోళ్ళ ఫారము అది ఇది అనేసి. కానీ ఇప్పుడైతే వాళ్ళే వచ్చేసి నాకే సపోర్ట్ చేస్తారు. ఓకే నిలబడ్డాడు, అదే చెప్తున్నా. మనమైతే నిలబడితే ఇంట్లో ఫ్యామిలీయే మనకు ఫస్ట్ యాంటీగా ఉన్న వాళ్ళే మనకు వచ్చి నిలబడతారు, మనతో పాటు మనకి సపోర్ట్ చేస్తారనమాట. మా హోల్ ఫ్యామిలీ అయితే నాకు యాంటీగా ఉంది, చేస్తారు. ఇక సెకండ్ ఇష్యూ ఏంటంటే, మా ఊర్లో అసలు జాబ్ చేస్తేనే ఇంకా వీడు బతకగలడు, జాబ్ చేస్తేనే వీడికి లైఫ్ అనేలా ఉండిద్ది. దట్టు ఓన్లీ సాఫ్ట్వేరు. మా ఊర్లో ఏంటంటే చాలామంది సాఫ్ట్వేర్ జాబర్సే ఉన్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ ఫస్ట్ నుంచి సాఫ్ట్వేర్ జాబ్లో ఎక్కువ మంది కొట్టారనమాట. దానికి అందరూ ఇంకా సాఫ్ట్వేర్ జాబే కావాలి, సాఫ్ట్వేర్ జాబే కొట్టాలి అనేసి అది ఇది అని చెప్తూ ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ ఫామ్ పెడతా అనగానే ఇంకా ఎన్నో మాటలు అన్నారు. పెట్టాడులే ఫారము, వీడి పెద్ద వాళ్ళే పెట్టి తీస్తారు, అది ఇది ఇంకా వస్తూ ఉంటాయి అవి అని ఉంటాయి. కానీ మనం ఎన్ని ఎదుర్కొని మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి, ఇవన్నీ చేయకూడదు. ఇంకోటి అమౌంట్ దగ్గర కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి నాకైతే. చాలామంది నేను హెల్ప్ అడిగా, కానీ ఎందుకో సడన్గా నాకే వద్దనిపించింది. నేనే వదిలేసా. ఇలా నా దగ్గర ఉన్న అమౌంట్ అయిపోగా ఇంకా నా దగ్గరికి వచ్చేసి నాకు ఫీడర్లకి వాటికి కొంచెం అమౌంట్ అసలు లేవు. ఇంకా నా దగ్గర 1 రూపీ కూడా లేదు. ఇంకా నాకు ఏం చేయాలని తెలియని టైంలో మా అక్క బావ ఇలాగే చాలా ఆలోచిస్తూ ఒక 2 డేస్ అలాగే ఏం చేయాలో తెలియక ఆలోచిస్తా కూర్చుంటా ఉన్నా. ఇంకా మన పని అయిపోయిందా అనేసి మా అక్క మా బావ పిలిచేసి వాళ్ళు గోల్డ్ అనేది పెట్టేసి నాకు 1 lakh ఇచ్చారు. అక్కడ మొదలైంది. మళ్ళీ ఇంకా ఫామ్ స్టార్ట్ అయింది. నాకు ఇంకా ఎక్కడ ఆగలేదు. ఇంకా తర్వాత ఓకే మా పేరెంట్స్ ఇచ్చేవాళ్ళు మనీ, కానీ నాకెందుకు అడగబుద్ధి కాలేదు. ఇంక ఎంత అడుగుతాం వాళ్ళని, మనం పీడించకూడదు కదా. మన డ్రీమ్స్ కోసం, మన దానికోసం, మన వర్క్ కోసం వాళ్ళనేది మనం ఇబ్బంది పెడితే అది చాలా ప్రాబ్లం అనమాట. ఏం చేయాలో తెలియని టైంలో వాళ్ళు చెప్పి ఇస్తామని చెప్పేసరికి ఇంక నేను వెళ్ళి తీసుకున్నా. ఒకటి నాలాంటి ఎంతోమంది ఇలా ఫామ్ పెడదాం, డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఒక 2 years గ్యాప్ ఉన్నోళ్ళు, జాబ్ చేస్తూ ఉన్నోళ్ళు, తక్కువ శాలరీకి జాబ్ చేస్తూ ఉన్నోళ్ళు ఫామ్ పెట్టాలి, డైరీ ఫామ్ పెట్టాలి, కోళ్ళ ఫామ్ పెట్టాలి అనేసి అనుకుంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఏది పెట్టాలనుకున్నా దాని మీద అనేది ఫస్ట్ రీసెర్చ్ చేయాలి. లేకపోతే మనం చేసిన ఒక స్టార్ట్ చేసిన, లేకపోతే కొంచెం వర్క్ స్టార్ట్ చేసిన దాంట్లోనే వదిలేస్తాం. ఎందుకులే ఇది మన వల్ల అయ్యేటట్లేదు అది ఇది అని. ఎందుకంటే మనం ఎంతో కొంత బాగా రీసెర్చ్ చేసి ఓకే ఇది మనం చేయగలం అనుకుంటేనే దిగాలి. నా ఇష్యూ ఏంటంటే, ఇక్కడ బ్రూడింగ్ టైంలో అయితే ఫస్ట్ 3 days అయితే నేను అసలు నిద్రపోలేదు. 72 hours అలాగే నిద్రపోకుండా ఉన్నా. ఎందుకంటే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టలేను నేను. అందుకని నేను 3 days అయితే అసలు నిద్రపోలేదు. ఇంకా నైట్ 8 to 9, ఇంకా మార్నింగ్ 8 to 6 దాకేమో వర్క్. ఆ వర్క్ అయిపోయిన కాడి నుంచి ఇంకా బ్రూడింగ్ సెటప్ అయ్యి చేసుకుంటా ఇంకా నైట్ అంతా ఇంకా అలాగే ఉండేవాడిని. ఇంకా నాకు నిద్ర పట్టేది కదా. ఎందుకంటే మన కళ్ళ ముందర మన కళ అనేది ఉంది, దీన్ని మనం చెడగొట్టుకోలేము అనేసి నేను ఇంకైతే అసలు నిద్రపోలేదు. మీరు నమ్మరు కానీ 72 hours అయితే నాకు అసలు అలా నిద్రే లేదు. ఇంకా దానివల్ల 4th day ఏమైందంటే నాకు అసలు ఇంకా జ్వరం వచ్చేసింది. ఇంకా మా పేరెంట్స్ వచ్చారు. అప్పుడు ఇంకా మా పేరెంట్స్ వచ్చి, సరే మేము ఉంటాములే, మార్నింగ్ టైంలో నువ్వు ఈవినింగ్ టైంలో అదే నైట్ టైంలో బ్రూడింగ్ చేసుకొని మార్నింగ్ టైంలో వర్క్ చేసుకో, కొంచెంసేపు అలా పడుకో అనేసరికి ఇంకా వచ్చింది మనకు ఓకే అనుకున్నా.
ఇంకా అలాంటి టైమే నేను చెప్పేది. అలాంటి టైంలో అసలు మనం ఎందుకు పెట్టామురా బాబు అని వచ్చేస్తుంది మనకి. ఎందుకు మనకి నాకు వచ్చింది హ్యాపీగా జాబ్ చేసుకుంటే సరిపోతుంది కదా. హైదరాబాద్లో జిమ్కి వెళ్ళేవాడిని హ్యాపీగా, 6కి జిమ్కి వెళ్ళేవాడిని హ్యాపీగా జిమ్కి వెళ్ళేవాడిని. అందరూ మా ఫ్రెండ్స్ అందరూ పలకరించేవాళ్ళు, పోరీలు ఉంటారు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇంకా జిమ్ అంటే ఏముంది, ఇంకా బాడీ అనేది ఎమ్మటే పంప్ అయిపోద్ది, క్రియాటిన్ అవి కొంచెం అలా అలా తీసుకుంటాం కాబట్టి ఇంకా అలా బాగుండేది లైఫ్. అప్పుడు బాగుండేది. నేను ఫస్ట్ కూకట్పల్లిలో ఉండేవాడిని, బాగుండేది మనకెందుకు అది ఇది అని. సో ఆ టైంలోనే మనం అనేది నమ్మకం అనేది ఖచ్చితంగా కోల్పోకూడదు. సో ఇంకా ఫామ్ విషయానికి వస్తే, నేను ఫామ్ అనేది ప్రజెంట్ అయితే ఒక 3600 పడేలాగే వేసుకున్నాను ఫాము. అందుకే నేను కొంచెం ఊరికి చిన్నగా దగ్గరలో పెట్టా. అందుకే ఇక్కడ పెడితే అలా వాసన వస్తుంది అది ఇది అని స్టార్టింగ్లో అన్నారు. అయినా నేను ఏం పట్టించుకోలేదు, ఎందుకంటే మనం ఫ్యాన్స్ పెడతాము, దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేస్తామని నాకు తెలుసు. ఇంకా మళ్ళీ ఫామ్ కోసం మెటీరియల్ కోసం వెళ్ళేటప్పుడు అయితే నేనైతే ల్యాప్టాప్ కూడా తీసుకొని వెళ్ళిపోయేవాడిని. ఇంక అందరు నన్ను అక్కడ విచిత్రంగా చూసేవాళ్ళు, ఈడేంటి ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, ఇక ఎక్కడ ప్లేస్ లేదా, లేకపోతే వర్క్ చేసుకొని రావచ్చు కదా అది ఇది అని. ఇంకా అవేం పట్టించుకోలేదు. మనం పెట్టుకోవాలి, ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇవి అసలు ఏం పట్టించుకోకూడదు. అసలు మైండ్లో 1% కూడా ఎలాంటి వాళ్ళు ఎన్నో మాటలు అంటారు, ఇవి అసలు మనం పట్టించుకోకూడదు. సో ఇంకా ఫామ్ విషయానికి వస్తే, స్టార్టింగ్లో అయితే మన షెడ్ స్టార్ట్ చేయాలంటే మనం ఫస్ట్ మన కరెంట్ అనేది కావాలి. ఏదైనా వాటర్ కోసమైనా, బోర్వెల్ కోసమైనా, దానికి సంబంధించి మనం ఫస్ట్ అయితే మన గ్రామ పంచాయతీ నుంచి కానీ అలా ఎన్ఓసి తెచ్చుకోవాలన్నమాట. ఇలా నేను కోళ్ళ ఫారం పెడుతున్నాను, ఊరికి దూరంలో, నాకు ఏం ప్రాబ్లం లేదు, ఊరికి ఏం ప్రాబ్లం లేదు, వాసన రాదు అది ఇది అనేసి ఎన్ఓసి తెచ్చుకోవాలి. ఆ ఎన్ఓసితో మనం కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేస్తే మనకి కరెంట్ మీటర్ను, కరెంట్ లైన్ అనేది ఇస్తాడు. దానికి తగ్గట్టు మనం అమౌంట్ పే చేయాలి. కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఇది కరెంట్ దగ్గర. ఇంకా తర్వాత షెడ్ విషయానికి వస్తే, నేనైతే అంటే పిల్లర్స్ కూడా వేయొచ్చు, కానీ నేను ఏం చేశానంటే కరెంట్ స్తంభాలు ఉంటాయి మా దగ్గర ఆల్రెడీ సైజులు, ఇంత సైజుల్లో అని ఉంటాయి. నేను 12 అడుగులవి 10 అడుగులవి తెచ్చాను. 2 అడుగులు లోపలికి దించేసి ఇంకా లేపాము మేమైతే. ఇంకా 3 సైడ్స్ అనమాట. ఫస్ట్ది ఇది మిడిల్లో ఒకటి, ఇటు లాస్ట్ మూడోది ఒకటి. ఇంకా సెకండ్ వచ్చేసి రేకులు నేను డైరెక్ట్ బిర్లా కంపెనీ నుంచి తెచ్చాను. బిర్లా ఇక్కడైతే నేను అడిగినప్పుడు ఇక్కడైతే 600 పర్ రేకు వచ్చేసి 10 అడుగులది 3.5 అడల్పు 600 దా చెప్పారు. 550 to 600 ఆ మధ్యలో చెప్పారు. నేను కంపెనీ దగ్గరికి వెళ్తే 489 రూపీస్కి వచ్చింది ఒక్కో రేకు వచ్చేసి. కానీ అక్కడ టన్నుల్లో తీసుకోవాలన్నమాట, మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నాకు 140 రేకులు వచ్చేసి 5.5 టన్ను ఎలాగో పడింది. ఇంకా దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంకా ఐరన్ వచ్చేసి నేనైతే పైపులు తీసేసుకొని అడ్డంగా ఓల్డ్ మోడల్ స్టైల్లో వేసాను. అసలు చేసిన మిస్టేక్ అదే. ఎప్పుడైనా ఫస్ట్ థింక్ చేయండి, నాకు పోల్ ఎలాగైనా 800 దా పడుతుంది. అలా పోల్ వేయించే బదులు మనం పిల్లర్స్ వేయించేసేసి మధ్యలో అనేది ఇది అనేది లేకుండా ఓన్లీ ఇటు సైడ్ ఉండేలా చూసి పైన వచ్చేసి ట్రస్సులతో వేసామంటే, ఛానల్స్ కొంచెం రేట్ ఎక్కువైనా మహా అయితే అంత అయితే ఒక 5 to 10K ఎక్స్ట్రా అయ్యిద్ది. అంటే దీని మీద ట్రస్సులతో వేసామంటే మనకి రేపు చిక్కు వచ్చినప్పుడు మనకి ఈ పోల్స్ అనేది ఇబ్బంది పెట్టదు. నేను చేసిన మిస్టేక్ అదే. ఈ పోల్స్ అనేవి చాలా ఇబ్బంది పెట్టినాయి నన్ను. చాలా తలకాయ నొప్పి వచ్చేసింది నాకు అప్పుడైతే. ట్రస్సులతో అనేది వేయండి, చాలా బెనిఫిట్ ఉంది దాటితో వేస్తే. ఎందుకంటే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చి ఎక్కినా బెండ్ అవ్వదు అది. నాకు మొన్న పాము వచ్చింది షెడ్ మీద పాము ఎక్కింది పైకి. అది ఎలా ఎక్కిందో అర్థం కాలేదు. అంటే చిన్న పామేలే, అది ఉడతసారల పాము అంటారంట, నాకు తెలీదు. నాకు ఆ టైంలో ఎక్కుదామంటే భయం వేసింది, ఎందుకంటే ఏదైనా ఇష్యూ అయిద్దేమో అని. ఎందుకంటే కొంచెం వెయిట్ ఉండి మనం ఉన్న ఇదైతే మన ప్రాబ్లం అనేసి వదిలేసి అలా ఎలాగోలా దాన్ని తోలేసా. అదే ట్రస్సులతో వేసామంటే ఛానల్తో మనం 2-3 ఎక్కినా కూడా దానికి ఏం కాదనమాట అది. అందుకే ట్రస్సులు వేసుకోవాలి ఎప్పుడైనా. నేనైతే చూసారా పోల్స్ అన్నీ విజయవాడ భవానీపురం మా యార్డ్లో కొన్న రేకులైతే బిర్లా ఎన్యూ కొండపల్లిలో ఫ్యాక్టరీ ఉంది కదా కంపెనీ, ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ కొనేసా. మీకు అతని నెంబర్ ఏమైనా కావాలన్నా నేను ఇస్తాను. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీడర్స్. నేను తీసుకుంది అయితే కేరళ నుంచి ఫీడర్స్ తీసుకున్నా. ఫీడర్స్ వచ్చేసి నాకు 200 దా పడినాయి ఒక్కోటి ఇక్కడ. కాకపోతే అంటే నేను ఎక్కువ కాస్ట్కి వెళ్ళలేదు,
సాయి కృష్ణ, దుమాల్ ఇవన్నీ చాలా 300, 250 నుంచి 300 దాకా పడింది. కానీ నేను ఏం చేశానంటే కేరళ నుంచి ఒక అతను డీలర్ మెసేజ్ చేశాడు, ఇలా ఉంది సార్ పర్ పీస్కి వచ్చేసి 210, 220 అని చెప్పాడు. కానీ నేను 200 కింద కొంచెం బార్గెన్ చేసాం. బార్గెన్ చేయాలి, ఇలాంటి విషయాల్లో అయితే మనం ఖచ్చితంగా బార్గెన్ చేసుకోవాలి. మనమైతే ఓకేలే ఇంకా తీసుకుందాంలే అని ఎప్పుడు అనుకోవద్దు. మనకి సేవ్ అయినా ఫీడర్స్ కన్నా వస్తాయి. ఫీడర్స్కి వచ్చినాయి అంటే 200. నేను అలా 60 తీసుకున్నాను. అవి ఒక 25 to 30K దాకా అయినాయి. ఇంకా మళ్ళీ చిక్ ఫీడర్స్ అవి ఒక 50 తీసుకున్నాను. చిక్ డ్రింకర్ అయితే 95 రూపీస్. చిక్ ఫీడర్ అయితేనేమో టర్బో ఫీడర్స్ అంటారు వాటిని, 120 రూపీస్ అలా పడింది పీస్ వచ్చేసి. ఇంకా దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయండి. నేను అంటే చిక్ని బట్టి తీసుకోవాలి మనం. వాళ్ళు 50 అంటారు కానీ మనం ఒక 40 మీద పర్ ఫీడర్కి వచ్చేసి 40 చిక్స్ లెక్క తీసుకోవాలన్నమాట. 40 చిక్స్ లాగా తీసుకొని డివైడెడ్ బై చేసుకుంటే మనకి ఎన్ని ఫీడర్లు కావాలి, ఎన్ని డ్రింకర్లు కావాలి అనేది తెలుస్తుంది. ఇంకా మనకు వచ్చేసి వాటర్ ట్యాంక్ మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు వాటర్ ట్యాంక్ని అయితే స్టార్టింగ్లో పెట్టుకోవాలి. అక్కడ ఒక ట్యాంకర్ పెట్టుకోండి. నేను ఏం చేశానంటే బయట పెట్టా, దీనికి అవుట్ సైడ్ ఉండిద్ది చూపిస్తాను. పిల్లర్ 2 పిల్లర్లు వేసి పెట్టా. నేను వాటర్ మెడిసిన్ వేయాల్సినప్పుడల్లా స్టాండ్ వేసుకొని పైకి దూకి మెడిసిన్ వేయాలి. మళ్ళీ మోటార్ ఆపుకోవాలంటే అందులో మెడిసిన్ వేసి గబాన పరిగెత్తుకుంటూ వచ్చి ఆపుకోవాలి. ఇలా మిస్టేక్ అయితే ఎప్పుడు చేయొద్దు. అంటే మిస్టేక్ అంటే ఏం లేదు, నాకు ఎవరో చెప్పేవాళ్ళు లేరప్పుడు ఓకే ఇలాగే ఉండిద్ది అనుకున్నాను. అంటే మా సైడ్ ఎక్కువ కోళ్ళ ఫారాలు ఉండవన్నమాట, దానివల్ల నేను చేసేసాను. ఒకటి లైట్స్ అనేవి ఓకే, మనం ట్యూబ్లైట్స్ కొంచెం వెలుతురు ఎక్కువ పెట్టుకోవాలి. నేను ప్రతి సెకండ్ పోల్కి అలా ఒక పోల్ బై పోల్ పెట్టాను, అంటే వరుసగా పెట్టకుండా. అంటే 40 వాట్స్ ఇవి నా ఈ పెద్ద లైట్లు. బాగానే వస్తుంది వెలుతురు, బాగానే ఉంటుంది. మనం వెలుతురు ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకోటి చెప్పాను కదా, మిడిల్లో పిల్లర్ అయితే లేకుండా చేయండి, చాలా అంటే చాలా బెనిఫిట్ అయ్యిద్ది మనకి. ఇంకోటి బ్రూడింగ్ సెటప్ అయితే మనకి చాలా క్రూషియల్ పాయింట్ అనమాట. మనం చుట్టూ పట్ల వేసి పెట్టాలి. నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను, ఒకసారి చూడండి. ఆ వీడియోస్ స్టార్టింగ్ వీడియోస్ ఉంటాయి. అదైతే బ్రూడింగ్ అనేది చాలా బెటర్, చాలా బాగా చేసుకోవాలి. ఎదర్ గ్యాస్ బ్రోడర్లు కానీ ఎలక్ట్రికల్ బ్రోడర్ కానీ తెచ్చుకోవాలి. లేకపోతే మనకి బయట బొగ్గు అనేది దొరుకుతుంది. బొగ్గు పర్ బ్యాగ్ వచ్చేసి 40 కిలోస్ దాకా వస్తుంది. అది 800 రూపాయలు ఎంతో ఉంటుంది. నాకైతే 800 పడింది ఇక్కడ మా దగ్గరలో. ఇంకోటి లేబర్ మనం ఎప్పుడు కంపెనీ కింద ఇస్తే లేబర్ అయితే లేబర్ని పెట్టుకోవాలంటే లేబర్ అన్నందుకు కూలీలను పెట్టుకోవాలంటే కనీసం మనం ఒక 10,000 పిల్లనే వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు యావరేజ్గా చెప్తాను, ఇప్పుడు నేను 10,000 చిక్స్ వేసా, 9,000 వచ్చింది నాకు. 9,000 చిక్స్ మిగిలినాయి అనమాట. 9,000 into 2 kgs వచ్చినాయి అనుకుందాం. యావరేజ్గా 18,000 దాకా వస్తాయి. 18,000 into 10 రూపీస్ వేసుకున్నా 1,80,000 వస్తాయి. ఇప్పుడు ఇందులో లేబర్కే నాకు ఒక 50K దాకా పోతే ఇంకా కరెంటు కానీ మనకి పొట్టు కానీ దీనికి 15K అలా తీసేసుకోవాలి. అయితే నాకు 1,00,000 అయితే మిగులుతాయి ఇలా వేసుకుంటే. అదే నువ్వు 5K చిక్స్ వేసావంటే నీకు 90,000 వస్తాయి. నీకు అందులో ఒక 50,000 వీళ్ళకి వర్కర్లకు పోయినా ఇంక నీకు పొట్టుకు కరెంటుకి తీసేయాలి. ఇవన్నీ ఇంకా మనకేం మిగలవు అనమాట. ఇంకా మనం రిటర్న్స్ చూడలేము. అందుకే ఎప్పుడైనా ఒక 10K వచ్చేలా చూసుకోండి. నాకు ఒక అన్న చెప్పాడు కానీ నేను ఓకే అంత బడ్జెట్ ఎక్కడ పెట్టగలను అని నేను అదే మిస్టేక్ చేశా. కాకపోతే నేను చేసిన మంచి పని ఏంటంటే నేనే చూసుకుంటున్నా, వర్కర్స్ ఏం పెట్టలేదన్నమాట. అదే స్టార్టింగ్లో ఒక ఇద్దరిని పెట్టా, అప్పుడు 20 పిల్లలు ఫట్ అన్నాయి. నా దెబ్బతో ఎవరిని పెట్టలేదన్నమాట. మనం ఇంకా నువ్వు కంపెనీ కింద కాకుండా ఓన్ చిక్స్ చేయాలంటే ఒక 2-3K అంటే నాలాగా షెడ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ 1 month బ్యాక్ కనుక మనం ఒక 1000 చిక్స్ వేసినా, నువ్వు 1000 కోడి పిల్లలు వేసినా, 1000 పిల్లలు అమ్ముకున్నా నీకు కనీసం 3 lakhs దాకా వచ్చాయి. అలా ఉంది కదా లాస్ట్ మంత్ రేటు అది. ఇంకోటి షెడ్ సైజు ఇటు 15 అటు 15, మ్యాక్సిమం 15 అంటే 30 feet కన్నా లోపే ఉండాలి ఎప్పుడైనా. 30 feet మ్యాక్సిమం 30. పొడుగు ఎంతైనా వేసుకోవచ్చు మనం.
కానీ ఎడల్పు మాత్రం 30 ఓన్లీ 30 మించి ఎక్కువ ఉండకూడదు. ఇంకోటి షెడ్లో అయితే మనం ఫ్యాన్స్ ఎగ్జాస్ట్స్ ఎక్కువ అనేవి పెట్టుకోవాలి. నేను బడ్జెట్ ఎక్కువైపోయి నేను తేలేదు, కానీ ఒక 40 ఇంచెస్ ఫ్యాన్ ఉంటాయి, 40 mm ఫ్యాను, అవి ఒక 2 తెచ్చుకున్నారంటే ఒక షెడ్కి సరిపోతాయి. అంటే అవి ఒక్కొక్కటి 40 ఫీట్స్ వస్తాయి. అలాంటివి ఒక 2-3 తెచ్చుకున్నారంటే సరిపోతుంది. ఈ బుడ్డ ఫ్యాన్లు ఎగ్జాస్ట్లు ఏం అవసరం లేదు. కాకపోతే ఎగ్జాస్ట్లు కొన్ని తెచ్చుకొని పైన పెట్టుకుంటే అమోనియన్ స్మెల్ అనేది ఈ కోడి స్మెల్ అనేది మొత్తం బయటికి తన్నేస్తాయి, బాగుంటుంది. ఇలాంటివి పెట్టుకునే పెద్ద షెడ్ వేసేలా అయితే ఊరికి దూరంగా అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, దగ్గర మాత్రం పెట్టొద్దు అసలు. కానీ ఇంకోటి చెప్పేది ఏంటంటే, మనం ఎంత ఇచ్చేసినా మనం అంటే ఎన్ని కోడి పిల్లలు ఎన్ని చనిపోయినా లాస్ట్కి మనకనేది అమౌంట్ అనేది వస్తాయి. కానీ మనం చాలా జాగ్రత్త చేయాలి. ఇది వర్క్ ఎంత అంటే ఇది సెన్సిటివ్ వర్కే, కానీ బరువులు మోసేది అలా కాదు. కానీ జాగ్రత్త చేస్తే ఎక్కలేని డబ్బు చూడగలం. కానీ వర్కర్స్ మీద వదిలేసి నేను కెమెరాలో చూస్తానంటే అసలు అవ్వదు. ఇది నువ్వు ఉండాలి. ఫస్ట్ 14 డేస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి మనం ఇక్కడే. ఎందుకంటే ఫస్ట్ 14 డేసే మనకు చాలా క్రూషియల్ పాయింట్. చెప్పాను కదా, నేను అందుకే 3 డేస్ నిద్రపోకుండా చేస్తే నాకు ఫస్ట్ వీక్ వచ్చేసి 200 గ్రామ్స్ వచ్చినాయి. ఫస్ట్ వీక్ కనుక 200 గ్రామ్స్ వస్తే ఇంకా పిల్ల అనేది బాగా వస్తుంది. నాకు ఇప్పుడు ప్రజెంట్ 1.1 kg ఉంది, బాగుంది. ఇప్పుడు చిక్ అంతా బాగానే ఉంది. అక్కడక్కడ కొంచెం కుంటికోళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఇంకా అవి ఒకేసాట పడి ఏదో కోడి దాని మీద తొక్కేస్తుంది అనమాట. ఇంకా అప్పుడు ఇవి సెన్సిటివ్గా ఉంటాయి కదా కోళ్ళు అనేవి, ఇంకా దానికి ప్రాబ్లం వచ్చేస్తే ఇంక కుంటికోడి అయిపోయింది. చెప్పానుగా ఫస్ట్ 14 డేస్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. చూసుకోండి, ఆ ఫస్ట్ 14 డేస్ మనం ఎంత వర్కర్స్ని పెట్టినా ఫస్ట్ 14 డేస్ మనం కూడా ఖచ్చితంగా ఉండాలి. కానీ వర్కర్ మనకు ఇంకోటి మంచి వాళ్ళు దొరకాలి. మంచి వాళ్ళు దొరికి కొంచెం వర్క్ చేసిన వాళ్ళు దొరికితే సరిపోతుంది. ఇంకా కంపెనీ గురించి అయితే మనకు వచ్చేసి నాకు తెలిసినవి అయితే స్నేహ, ఐబీ, పశుపతి, అభ్యుదయ్ అని ఉన్నాయి ప్రజెంట్ మా సైడు. ఫస్ట్ స్నేహ దగ్గరికి వెళ్ళా. అప్పుడు ఇష్యూ ఏంటంటే పొలం అనేది ఆన్లైన్లో ఉండాలి. స్నేహకి ఐబీకి పొలం ఆన్లైన్లో ఉండి ఈసీ, అడంగలు, 1B ఇవన్నీ ఉండాలి. స్నేహ ఐబీకి మాత్రం కంపల్సరీ. అభ్యుదయ గురించి నాకు తెలియదు, కానీ జస్ట్ కంపెనీ ఉందని తెలుసు. పశుపతి అయితే పొలం రిజిస్టర్ అయి ఉంటే చాలు ప్రజెంట్. ఎందుకంటే రీసెంట్గా వచ్చింది మా సైడ్ కాబట్టి తీసేసుకుంటున్నారు. ఎందుకంటే కొంచెం కంపెనీని డెవలప్ చేయాలి కాబట్టి. ఇందులో స్నేహ వాళ్ళు అయితే వచ్చేసి పర్ కేజీ 6.5 రూపీస్ ఇస్తారు. పశుపతి వచ్చేసి 8.4 రూపీస్ ఇస్తారు. కానీ ఇక్కడతో ఆగిపోదు. మన ఫీడ్ కాస్ట్ అనేది మోర్టాలిటీ అనేది చాలా తగ్గిస్తే మనకు 10 నుంచి 20 రూపాయలకి వెళ్ళే ఇది కూడా ఉండిద్ది. 10 నుంచి గుర్తుపెట్టుకోండి, 18 రూపాయల దాకా వెళ్ళిద్ది కేజీకి వచ్చేసి. ఇంకా ఆలోచించండి మనం ఎలా చేయాలో మన మీదే డిపెండ్ అయ్యి ఉండిద్ది అనమాట ఏదైనా. ఇంకా దానా విషయానికి వస్తే మనకి బ్యాగ్స్ అనేవి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అందులో నో ఇష్యూ ఏం కాదు. దానా అయితే మొత్తం వాళ్ళే చేస్తారు. మ్యాక్సిమం మనకి చిక్ వచ్చేసి 3 to 3.5 kgs అనమాట. అందులో ఇష్యూ ఏమన్నది 3 to 3.5 kgs అంటే తినిద్ది, ఫీడ్ కన్జ్యూమ్ చేసిద్ది మన చిక్ అనేది. ఇంకా దాన్ని బట్టి లెక్కేసుకోవాలి మనం ఎన్ని చిక్స్ వస్తాయో, ఎన్ని అంత ఫీడ్స్ వస్తాయో. ఇంకా దాని తర్వాత మెడిసిన్ అయితే నాకు పశుపతిలో వచ్చేసి మెడిసిన్ వాళ్ళే ఇస్తారు, కానీ మనం వేపించుకోవాలి. అంటే ఇప్పుడు నాకు వచ్చేసి ఫస్ట్ 2 మెడిసిన్స్ ఇచ్చారు. అంటే లసోటా 1000 అవి ఇచ్చారు. ఫస్ట్ టైం అవి కళ్ళలో వేస్తాము, అంటే కళ్ళలోనే వేస్తాము. ఫస్ట్ 2 times అయితే కళ్ళలో వేస్తాం. దానికి వర్కర్ ఉంటాడు అన్నమాట. పర్ చిక్ వచ్చేసి 15 to 20 పైసెస్ అనేది ఛార్జ్ చేస్తాడు. అంటే 10,000 చిక్స్ అబోవ్ ఉంటే 15 to 20 పైసెస్ అనేది ఛార్జ్ చేస్తాడు. లేదంటే నా అలాగా ఒక 5,000 బిలో ఉంటే 1000 రూపీస్ అలా తీసుకుంటారు. దానికి వర్కర్స్ సపరేట్గా ఉంటారు. మనకి అతనైతే ఎమ్మటి వేసేస్తాడు. మనం వేసుకోవచ్చు, కాకపోతే మనం కొంచెం ఒక 2 times చూస్తే మనం వేసుకోగలం. నేను అదే చేసా, రీసెంట్గా పిలిచా, దానికి 2,000 దాకా అయినాయి. వ్యాక్సినేషన్ తర్వాతే మనమైతే బెల్లం నీళ్ళు విత్ ఆలోవేరా కానీ బెల్లం నీళ్ళు విత్ తమలపాకు అలా ఇచ్చుకుంటాము. అది ఇస్తే చాలా బెటర్గా ఉండిద్ది. అదైతే ఇది చాలా చాలా బెటర్గా ఉండిద్ది. ఇంకా ఇష్యూస్ అయితే రావు తర్వాత నుంచి. వ్యాక్సిన్ అయితే అన్నిటికీ వేసుకోవాలి, మనం జాగ్రత్త చూసి వేసుకోవాలి. ఆ టైంలో అయితే బ్రూడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కీ పాయింట్స్ చెప్తున్నా, బ్రూడింగ్ కానీ వ్యాక్సినేషన్ కానీ వాటర్ ఇచ్చుకోవటం కానీ ఇవైతే చాలా ఇంపార్టెంట్.
చెప్తున్నా కదా, మనమైతే ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడాలి. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు చెప్పండి, నేనైతే ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. 99% తెలియపోయినా తెలుసుకొని నేనైతే ఖచ్చితంగా చెప్తాను నేను మీకు. ఇంకా నేనైతే స్టార్టింగ్లో ఇలాగే తిరిగేవాడిని, అన్ని ఫారంకి వెళ్ళేసి తిరిగేసి వచ్చేవాడిని, అన్ని ఫారమ్స్ దగ్గరికి వెళ్ళేసి తిరిగేవాడిని వచ్చేవాడిని, చూసుకుంటూ ఉండేవాడిని. ఇంకా లాస్ట్కి నాకైతే ఒక పేజ్ వచ్చిందనమాట. ఇది నరేష్ కర్నాటి అతని వీడియోలో ఎక్కువ చూసేవాడిని, బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అన్న. నాకు తెలిసి ఈ విషయం కూడా అన్నకు తెలీదు, ఇలా నా మీద కూడా వీడియో తీస్తారా నా గురించి కూడా అని. నరేష్ కర్నాటి కోళ్ళ పెంపకం అనే వీడియో వెబ్సైట్, అది యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఉంది. అందులో చూసినా నీకు మంచి ఇన్ఫర్మేషనే వస్తుంది. అన్న కూడా బాగానే చెప్తాడు. ప్రమోట్ చేస్తున్నా అనుకోమాకండి, అన్న అయితే నా ఇన్స్పిరేషను, బాగా చెప్పాడు అన్న. నేను చాలా వీడియోలు చూశాను, అన్న నుంచి చాలా మిస్టేక్స్ తెలుసుకున్నాను నేను, ఓకే ఇలా చేయాలా అని. అవైతే బాగుంటుంది, మీరు ఒకసారి చూడండి, పర్లేదు. అన్నకి రీచ్ వస్తే పర్లేదు కదా, గురువు గారికి వచ్చినట్టే. ఎందుకంటే నాకైతే బాగానే టీచ్ చేశాడు ఆయన. ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కూడా బాగానే చెప్పారు. అన్న వీడియోలు అయితే బాగా చూసేవాడిని నేను. సో ఏమన్నా ఉన్నా పింక్ చేయండి గైస్. సో ఇవాళకి అయితే ఇదైతే మన డే 22 ఆఫ్ బ్రూడింగ్ డే 22 ఆఫ్ పోల్ట్రీ ఫార్మింగ్. ఇంకేమన్నా ఉన్నా పింక్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్, బాయ్.